హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు మన అనాలిసిస్, మన టాపిక్ ఏంటంటే నిన్ననే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరిగినాయి. ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లలో పోటీ ఉన్నది ఏంటంటే బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, అదేవిధంగా మన రాకేష్ రెడ్డి స్వామి. ఈ రాకేష్ రెడ్డి గారికి ఈ ముగ్గురు స్వాముల మధ్యలో పోటీ అన్నది విపరీతంగా జరిగింది. ఈ ముగ్గురిట్లల్లో ఎవరు గెలుస్తారన్నది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోటీ ఎవరి మధ్యలో ఉంటుంది, అసలు ఎవరి మధ్యలో పోటీ ఉండాల్సింది, అసలు ఏం జరిగింది ఈ ఎలక్షన్స్ అన్నది చిన్న అనాలిసిస్. ఏం జరిగింది అన్నది కుల్లా మీతో ఓపెన్గా చెప్పదలుచుకున్నా. అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎట్లా జరిగింది అని. ఓకే, అసలు యాక్చువల్గా ఏంటంటే రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ పోయినసారి జరిగిన చూసేది ఉంటే తీర్మాన్ మల్లన్నకు, ప్రొఫెసర్ కోదండరామ్ సార్కు, పల్లా రాజేశ్వర రెడ్డి గారికి భారీ పోటీ నుండే. పోయినసారి కోదండరామ్ సారు, తీర్మాన్ మల్లన్న బయటపడతారు, బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత కూడా ఉండే. కానీ ఆర్థిక బలం, అంగబలం ప్లస్ అదేవిధంగా సామ వేద దండోపాయాలు అన్నీ తెలిసిన వాడిగా, ఒక విద్యావంతుడిగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు వీళ్ళిద్దరినీ ఒడగొట్టి వారు గెలవడం జరిగింది. పోయినసారే అలా వారు గెలవడం జరిగింది. అప్పుడు టైట్ ఫైట్ ఉండే, కానీ ఇప్పుడు అనేది బీఆర్ఎస్ పార్టీకి అంత టైట్ ఫైట్ కాదు. ఎందుకంటే రాకేష్ రెడ్డి గారిని నిల్చోబెట్టారు. రాకేష్ రెడ్డి గారిని ఒక విద్యావంతుడు, అదేవిధంగా మంచివాడు, యువత అన్నది ఒక 3 అంశాలు బాగా కలిసి వచ్చినాయి. విద్యావంతుడు, యువత, అదేవిధంగా బాగా మాట్లాడగలుగుతాడు, ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాడు, ఏదో ఒక పోస్ట్ కష్టపడుతున్నాడు అని చెప్పి ప్రజలలో ఒక అభిప్రాయం ఏర్పడ్డది. అదే తీన్మార్ మల్లన్న గారికి పోయినసారి బాగా ఇచ్చారు. ఏది మెజారిటీ, చాలా మెజారిటీ కాకుండా ఓట్లు చాలా బాగా ఓట్లు వచ్చాయి. కానీ ఈసారి ఏమైపోయిందంటే విపరీతమైన వ్యతిరేకత అనేది తీన్మార్ మల్లన్న పైన ఉన్నది. ప్లస్ ఈ ఎన్నికలు ఇంకో హైలైట్ విషయం ఏంటంటే, ఈ ఎన్నికల్లో సొంత పార్టీ వాళ్ళే, అంటే వెన్నుపోటు కట్టప్పలు ఎక్కువైపోయారు. సొంత పార్టీ వాళ్ళు ఒడగొట్టుకోవాలన్న ప్రయత్నం బాగా తీవ్ర స్థాయిలో జరిగినట్టు మనకు తెలుస్తుంది. సరే, ఎట్లా ఏంది అంటే ఇప్పుడు పోటీ ఉండేది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉన్నదా, లేకుంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉన్నదా అంటే, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సపోర్ట్ చేయలేదు, ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయాలని చెప్పి మనకు అందుతున్న వార్త, అక్కడక్కడ తెలుస్తున్నది చర్చ. కాంగ్రెస్ క్యాడర్ కూడా సపోర్ట్ చేయలేదన్నది తెలుస్తున్నది విషయం. తీన్మార్ మల్లన్న మీద విపరీతమైన వ్యతిరేకత, తన సొంత విలేకరులలో కూడా వ్యతిరేకత అన్నది స్టార్ట్ అయింది. అదేవిధంగా ప్రజలలో కూడా చాలా వ్యతిరేకత. ప్లస్ ఏంటంటే ఈ ప్రచారంలో బాగా బ్లాక్మెయిలర్ అని, తన ఆస్తికి సంబంధించిన విషయాలు చర్చించుడు, బ్లాక్మెయిలర్ అని, ప్లస్ వివిధ పార్టీలకు కండవాలు మార్చడం కారణం వల్ల వారికి చాలా నెగిటివ్ అన్నది, చాలా విపరీతమైన నెగిటివ్ ఫీడ్బ్యాక్ వారి మీద ఉన్నది. కాబట్టి వారిని తీసి జనం పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన సీటు, కానీ అది గెలవలేని పరిస్థితిలో ఉంది. ఎందుకు గెలవలేని పరిస్థితిలో ఉంది అంటే, ఈరోజు తీన్మార్ మల్లన్న గారికి ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదు. నల్గొండ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ అంటే మమ అన్నట్టుగా, ఇట్లా పార్టీ క్యాండిడేట్ గెలవాలన్నట్టుగా ఎవరు ప్రయత్నం చేయలేదు. ఎందుకు మన వరంగల్ జిల్లాలో చూసుకుందాం. వరంగల్ జిల్లా చూసుకుంటే కొన్ని కాన్స్టిట్యున్సీలలో చేయలేదు, ఇక పేర్లు ఎందుకు, కానీ కొన్ని కాన్స్టిట్యున్సీలో రియల్గా వాళ్ళకు సొంతగా ఎలా అయితే వర్క్ చేస్తారో అట్లా. ఇక మా స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో జరగలేదు, ఇక బయట కాన్స్టిట్యున్సీలో కూడా జరగలేదు. కొన్ని కాన్స్టిట్యున్సీలో వర్క్ అనేది బాగా జరగలేదు. సరే, ఈ వరంగల్లో బీజేపీ అండ్ బీఆర్ఎస్ మధ్యనే పోరు ఉంటుంది. కొంతమంది బీజేపీకి ఉన్నా కూడా ఎక్కువ శాతం మంది బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. దట్టు క్యాండిడేట్ మన రాకేష్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. ఎందుకంటే హన్మకొండ కాన్స్టిట్యున్సీలో తను వర్క్ చేసుకుంటూ పోతున్నాడు క్యాడర్ కాబట్టి. అదేవిధంగా ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, రాకేష్ రెడ్డికి బీజేపీ నుంచి వచ్చింది కాబట్టి బీజేపీలో ఉన్న సెకండ్ స్టేజ్ నాయకులు క్యాడర్ అంతా కూడా రాకేష్ రెడ్డికి మద్దతుగా నిలిచిండ్రు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు నిలిచిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు అయితే ప్రథమ ఓటు అయితే పక్కా వేస్తారు, దాంట్లో డౌటే లేదు. ప్లస్ యాక్చువల్గా చెప్పాలంటే ఏంటంటే,
ఈ రెండు ఇట్లా జరిగితే తీన్మార్ మల్లన్నకు ఇంకో ఆపద ఏంది, రాకేష్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ ఇంకోటి జరిగింది ఏంటంటే విఠల్, తెలంగాణ విఠల్ తీన్మార్ మల్లన్న భాగవతం బయటపెట్టుడు, ఇంకా యూట్యూబ్ ఛానల్స్లలో తీన్మార్ మల్లన్న గురించి విపరీతంగా ట్రోల్స్ అవ్వడు, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ అవ్వడు. సోషల్ మీడియా మేనేజ్మెంట్లో తీన్మార్ మల్లన్న రోజు మాట్లాడే యూట్యూబ్ ఛానల్ మాట్లాడుతున్నాయి, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసి అదొక, ఎందుకంటే అందరినీ తిట్టిండు గతంలో. ఎవరిని తిట్టిండు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, వెంకటరెడ్డి గారిని, వాళ్ళని తిట్టింది కాబట్టి నల్గొండలో స్కోపే లేకుండా పోయింది, వాళ్ళు సపోర్ట్ చేయలేదు. వెంకటరెడ్డి గారు అయితే మీరు చూస్తుండొచ్చు, ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు తమ్మునికి సపోర్ట్ చేయడానికి ఆస్ట్రేలియా పోయినారు. ఇప్పుడు ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయలేదు, తమ్ముడు బీజేపీలో ఉన్నాడు, సపోర్ట్ చేయాలని చెప్పి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు ఎలక్షన్స్ లేకుండా. దానికి ఏం సంకేతం ఇచ్చిందంటే నేను లేను కదా, అంటే నేను నా సపోర్టు ఉండట్లేదు, మీరు అపోజిట్ వాళ్ళకి చేయండి అన్నట్టు అప్పుడో సంకేతం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తీర్మాన మల్లన్న ఎలక్షన్స్ ఉండి ఇప్పుడు అమెరికాకి వెళ్ళిపోయినప్పుడు దానివల్ల దానికి ప్రజలకు అంటే తన కార్యకర్తలకు ఇచ్చే సంకేతం మనం తీర్మాన మల్లన్నకు సపోర్ట్ చేస్తలేమన్న సంకేతం వెళ్ళిపోయింది ప్రజలకు అని అక్కడక్కడ మాట్లాడుకుంటున్నారు ప్రజలే. సో నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వారు కూడా అంటున్నట్టుగా మామూలుగా సపోర్ట్ చేసిన, ఫుల్ ఫ్లెజ్గా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే రెడ్డి కమ్యూనిటీని విపరీతంగా మాటలు అన్నాడు అనే ఉద్దేశం ఒకటి, ప్లస్ పర్సనల్గా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, రేవంత్ రెడ్డి, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, రాజగోపాల్ రెడ్డిని విపరీతంగా మాటలు అన్న సందర్భాలు తీర్మానం వల్లనే మనం చూసాం. అవన్నీ వాళ్ళు మనసులో పెట్టుకొని ఎంత కాదని ఎంత చేయాలన్నా కొంచెం చేయలేని పరిస్థితిలో ప్రతి ఒక్కరు ఉన్నారని చెప్పి తెలుస్తుంది. కాకపోతే సూర్యాపేట నుంచి దామోదర్ రెడ్డి గారు, తన ఎక్స్ మినిస్టర్ దామోదర్ రెడ్డి గారు, వారి క్యాడరు వారు కొంచెం పనిచేసి ఆడ కష్టపడ్డట్టు రిపోర్ట్స్ అందుతున్నాయి. కానీ మిగతా చోట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేయలేదు అనకుండా వారు కూడా కొద్దిగా చేసినట్టు తెలుసు. కోమటిరెడ్డి గారు అయితే మొత్తానికి, వెంకటరెడ్డి గారు అయితే చేయలేదు, అది రాజగోపాల్ రెడ్డి గారు అంటినట్టుగా వ్యవహరించారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఇట్లున్నది కాబట్టి అక్కడనే చెక్. సొంత జిల్లా అయినటువంటి తీర్మాన మల్లన్న సొంత జిల్లాలని చుక్కెదురు కాబోతుంది. సరే, అన్నిటికంటే ఎక్కువ దెబ్బ తగిలేది ఏంటంటే వరంగల్ జిల్లాలో ఏంటంటే వరంగల్ జిల్లా అనేది రాకేష్ రెడ్డికి లోకలు, అదే లోకల్ కాబట్టి ఇక్కడ వారు పరిచయాలు, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ బలపడతాయి. ప్లస్ ఇంకోటి జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడే డైరెక్ట్ ఎలక్షన్స్లో ఎవరికి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు మన జేడి గారు. ఈసారి సిబిఐ లక్ష్మీనారాయణ గారు సపోర్ట్ చేసింది కాబట్టి అదొకటి చాలా ప్లస్ పాయింట్ అయింది. అదేవిధంగా ఈయన ఇండస్ ఫౌండేషన్ నుంచి ఈ భక్తి ఇవన్నీ కార్యక్రమాలు కండక్ట్ చేస్తారు కాబట్టి అక్కడికి వచ్చిన గెస్ట్లందరూ కూడా, అంటే ఈ పూజారులు వాళ్ళని ఏమంటారు, పీఠాధిపతులు, కొంచెం అదే దీని గురించి బోధించేవారు ఉంటారు కదా, వీళ్ళు కూడా వారి గురించి చెప్పడం అదొకటి ప్లస్ అయింది. అట్లనే తనికెల బర్ని కూడా వారి గురించి, రాకేష్ రెడ్డి గారి గురించి చెప్పడం అది ప్లస్ అయిపోయింది. అదేవిధంగా రాకేష్ రెడ్డి గారికి ఇంకా పట్టుగా, అంటే ఈ స్వామికి ఆయు పట్టుగా నిలిచి పోరాడి ఈయన తరఫు నుంచి ఉన్న బలమైన వ్యక్తి అంటే పల్లా రాజేశ్వరి గారు. ఈరోజు రాకేష్ రెడ్డి గెలుపు పల్లా గెలుపుగానే భావించవచ్చు. ఎందుకంటే అంత కష్టపడి వారి కోసం వారికి టికెట్ వచ్చేదానికి ప్రోత్సాహం చేసి, అసలు దానిలో ఏమైపోయిందంటే టీఆర్ఎస్ నాయకులు కూడా అందరూ కూడా వ్యతిరేకం చేద్దామన్నట్టు పెద్దగా మొదట్లో పట్టించుకోలేదు. తర్వాత కేటీఆర్ గారి మీటింగ్తో కొంత సద్దు మణిగింది అనుకోండి. అయినప్పటికీ కూడా ఇక్కడ విచిత్రం ఏంటంటే బీఆర్ఎస్ క్యాండిడేట్కు బీఆర్ఎస్ నాయకులు సపోర్ట్ చేయలేదు. అంటే కొంత ఇప్పుడు ఇక్కడ స్టేషన్ గన్పూర్ రాజయ్య గారు విపరీతమైన సపోర్ట్ చేసిండ్రు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు అవుట్ అండ్ అవుట్ భుజానికి ఎత్తుకున్నారు. ఇట్లా కొంతమంది అవుట్ అండ్ అవుట్ భుజానికి ఎత్తుకున్నారు, కొంతమంది నాయకులు చెయ్యలేదు కళాఖండిగా. అంటే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీనే బొంద పెట్టడానికి ప్రయత్నం చేసిండ్రు. ఇది వాస్తవం, ఇది 100%. ఇక బీజేపీకి వరంగల్కి వచ్చేసరికి బీజేపీకును బీఆర్ఎస్కి బాగానే పడ్డాయి. ఇక్కడ స్కోపే లేకుండా పోయింది. ఎవరికి? తీన్మార్ మల్లన్న మీద చాలా వ్యతిరేకత ఉంది, చాలా అంటే చాలా వ్యతిరేకత. ఇక ఖమ్మం జిల్లాకు వచ్చేది ఉంటే ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వర్గం కూడా తీన్మార్ మల్లన్నకు చేయలేదు, వాళ్ళు కూడా అంత సైలెంట్ అయిపోయినట్టు మాకు తెలుస్తున్న సమాచారం. సో ఖమ్మం జిల్లాలో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఖమ్మం జిల్లాలో తమ్మినేని వీరభద్రం గారు కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయినప్పటికీ కూడా నాయకులు
చెయ్యలేదు. నాయకులు లీడర్స్ అన్నారు కొంచెం వెనుక పట్టుబడి తీన్మార్ మల్లన్న ఒక వాళ్ళందరి ఉద్దేశం ఏంటంటే తీన్మార్ మల్లన్న ఒక లంగా దొంగ, ఒక బ్రోకరు, ఒక బ్లాక్ మెయిలరు, ఒక లోఫర్ లాగా మాట్లాడి వాళ్ళని ఎంతో మనోవేదానికి గురి చేసిండనే ఉద్దేశం వాళ్ళందరి నాయకులలో ఉన్నది. రేపు వీడు గెలిచినా కూడా వీడు మళ్ళా మనకే ఇబ్బంది అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద తలకాయలు పెద్ద నాయకులు అందరూ భావించినట్టుగా ఉంది. ప్లస్ ఇలాంటి వారిని అంటే ఇలా మాట్లాడే వారిని చట్టసభలకు పంపించొద్దని చెప్పి తెలంగాణ విఠల్ అదే జడి లక్ష్మీనారాయణ వీళ్ళు చెప్పుడు ఇంకా అది కూడా చాలా ఎఫెక్ట్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇది దీంతో పాటు సింగరేణి వాళ్ళు కూడా అంటే యూనియన్స్ ఉంటాయి కదా, ఖమ్మం జిల్లాలో యూనియన్స్, కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేయలేదు, ఫుల్ ఫ్రెష్గా చేయలేదు. ఇక కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చేసరికి తమ్మినేని వీరభద్రను 10 టీవీని ఇదివరకు తన నోటికి వచ్చిన వాక్యాలు మాట్లాడిన తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా వారు కూడా పనిచేశారు. ప్లస్ యూనియన్స్ అంటే ఈ మజ్దూర్ యూనియన్స్ ఉంటాయి కదా, సింగరేణి వాళ్ళైనా ఈ యూనియన్స్ కూడా ఎవ్వి కూడా తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేయలేదు, రాకేష్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినాయి. ఒక యువకుడిని పంపించాలని చెప్పి పెద్దల సభకు పంపించాలని చెప్పి అనుకున్నారు కాబట్టి నల్లేరు మీద నడక, రాకేష్ రెడ్డి గారి గెలుపు నల్లేరు మీద నడకైంది. ఇది ఏ పార్టీ శక్తో కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ను ఖతం చేసి పడేసింది. ఎందుకంటే వారు టికెట్ అయితే ఇచ్చింది కానీ వారు గెలుచుడు అన్నది ఎవరికి ఇష్టం లేని పరిణామంగా మనం చూడొచ్చు. ఇక టీఆర్ఎస్ పార్టీలో కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా రాకేష్ రెడ్డిని ఎంపిక చేయడంలో వాస్తవం చెప్పుకోవాలంటే రాకేష్ రెడ్డిని టికెట్ ఇవ్వడం ఏ నాయకుడికి ఏ ఎమ్మెల్యేకు ఎవరికి ఇష్టం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ వీళ్ళు కూడా అందరూ అనకపాను పెక్కారు. అందరూ కూడా అసలు రాకేష్ రెడ్డికి మద్దతు పలకలేదు, అందరూ వెనుక డ్రాప్ అయ్యారు. కానీ డ్రాప్ అయినప్పటికీ కూడా ఎవరైనా ఇప్పుడు గెలిపించాలంటే అధికారంలో ఉన్న పార్టీ గెలిపించగలుగుతుంది, ఓడగొట్టాలంటే అధికారంలో ఉన్న పార్టీ ఓడగొట్టగలుగుతుంది. కాబట్టి వీళ్ళ శక్తి సరిపోలేదు. రాకేష్ రెడ్డిని ఓడగొట్టడానికి ఈ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల శక్తి సరిపోలేదు. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ చూడండి లాజిక్ ఎట్లుందో, టీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఒడగొట్టాలని ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఒడగొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ ప్రయత్నం ఫలిస్తుంది. కాబట్టి ఏంటంటే ఎవరిని వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే అధినాయకత్వం వారి నిర్ణయాలు కొన్ని వినట్లేదని చెప్పి అంటే అందరినీ సమిష్టిగా అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ అవ్వచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అందరినీ కూర్చోబెట్టి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటలేదు ఇట్లా అని చెప్పి వాళ్ళకు కోపంగా ఇదివరకు ఎంపీ ఎలక్షన్స్లో కూడా అదే మనోవేదన రెండు పార్టీలలో ఉండే. అంటే కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్యకి ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరికీ అప్పుడు కూడా కోపం. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత ఒక ఫూలిష్ స్టెప్ తీసుకున్నదంటే అప్పుడు కావ్య గారికి ఇచ్చడం అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు, ఇక ఎవరు లేరు, నాయకుడు ఎవరు లేరు అన్నట్టు చేతులు ఎత్తేసి చెప్పిందంటే ఎంత సీనియర్ నాయకులు ఎంతో మనోవేదానికి గురయ్యారు. అది అప్పుడు జరిగింది. ఇప్పుడు సేమ్ ఇప్పుడు మల్లన్న గారికి టికెట్ ఇచ్చిన తర్వాత మల్లన్న చేసే పనులు ఇవన్నీ కూడా అందరికీ తెలుసు కాబట్టి అది కూడా జీర్ణించుకోలేకపోయాను. సరే టికెట్ అయితే ఇచ్చింది కానీ ఎవరైతే వర్క్ అయితే చేయలే. ఎంపీ ఎలక్షన్స్ ఈజీగా ఇట్లా కుక్కర్ నిల్చోబెట్టినా గెలిచే సీటు అది కష్టంగా టఫ్గా వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఉత్తగా నిల్చోబెట్టే సీటు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పలానా మనోజ్ రెడ్డి పోయి కంటెస్ట్ చేసినా కూడా గెలిచే సీటు 100% గెలిచే సీటు మనోజ్ రెడ్డి పోయి కంటెస్ట్ చేసినా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ సీటు గెలవాల్సింది. అది ఇవాళ తీర్మానం మల్లన్న నిల్చున్నాడు కాబట్టి అది ఓడిపోవడానికి 100% కారణమవుతుంది. ఈ రెండు చోట్ల చాలా మిస్టేక్ జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ పప్పులో కాలేసినట్టే ఒకటి. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇంత ఫాలోయింగ్ ఉండి అంటే ఒక నాయకుడి ఒక విలేకరికి ఇంత ఫాలోయింగ్ ఇంత సబ్స్క్రైబర్లు ఇన్ని వచ్చి కూడా అంటే ఇన్ని ఓట్లు తెచ్చుకున్న తీర్మానం మల్లన్న పరిస్థితి చూసింది కదా ఫ్రెండ్స్, తారుమారు అయిపోయింది.
అంటే నీతి నిజాయితీగా లేకుంటే ఎక్కువ రోజులు మనుగడ సాధించలేరు. ఎక్కువ రోజులు ప్రస్తుతం ఏదో ఒక స్టేజ్ వరకు రాగలుగుతారు కానీ లాంగ్ లాస్టింగ్‌లా ఉండాలంటే నీతి నిజాయితీల మీదనే ఆధారపడి ఉంటాయి. ఒక మంచివాడిని మాత్రమే జనం ఆదరిస్తారు. ఇట్లా ఇక వచ్చిన పాపులారిటీని ఇట్లా బ్లాక్‌మెయిలింగ్‌కో, దానికో దీనికో ఉపయోగించేది ఉంటే జనం ఆదరించరని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకరోజు కాకున్నా దొంగతనం అనేది ఇంకో రోజు బయటపడుతుంది. ఒకరోజు కాకున్నా వారి వేషాలు ఇంకో రోజు బయటపడుతున్నాయి. సరే కాబట్టి ఏంటంటే పోయినసారి ఎమ్మెల్యేసి ఎలక్షన్స్‌లో వారికి ఉన్న క్రేజ్ అమాంతం పాతాళంలోకి పడిపోయినట్టు మనం గమనించొచ్చు. అందరూ కక్ష కట్టినట్టే వారిని ఓడగొట్టాలి. ఇలాంటి వారిని చట్టసభలో కూర్చోబెట్టదని నిర్ణయించుకున్నారు. దీంట్లో తెలంగాణ విఠల్‌ది కీలక పాత్ర. వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇతను చూడడానికే మాట్లాడడానికి నిజాయితీ పరిమితిగా ఆయన ఉంటాయి, స్పీచెస్ ఉంటాయి, మాట కూడా అట్లనే ఉంటుంది. ఆ మాట అట్లా కడక్గా ఉంటుంది అంటే ఆయన నిజాయితీ పడడన్నట్టే మనం గమనించవచ్చు. ఆయన వాయిస్ చాలా ఉపయోగపడ్డది. ఇది రాకేష్ రెడ్డి గెలుపుకు బాటలేసింది. ప్లస్ బీజేపీ క్యాండిడేట్ కూడా కొంచెం మంచి ఇప్పుడు కంపేర్ టు కాంగ్రెస్ క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ కూడా ఓకే. ప్రేమేందర్ రెడ్డి గారు గతంలో నిల్చున్నారు, ఓడిపోయారు. ఓకే పర్లేదు, ఆయన కూడా అవినీతి మరకలని ఏది కూడా మచ్చలేను అటువంటి వాళ్ళనే ఈసారి ఇద్దరు ఉన్నారు, బీజేపీ అని బీఆర్ఎస్. బీఆర్ఎస్కు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాకేష్ రెడ్డి గారికి చేస్తారు. అదేవిధంగా బీజేపీలో ఇదివరకు గతంలో 13 ఏళ్ళు కష్టపడ్డాడు కాబట్టి ఆ బీజేపీ ఉన్న క్యాడర్ కూడా రాకేష్ రెడ్డి గారికి పరిచయం కాబట్టి అది ఉపయోగపడ్డది. ప్లస్ రెడ్ బస్ నుంచి సీఈఓలు తన ఫ్రెండ్స్, తన సీనియర్స్, కాలేజ్ సీనియర్స్ కూడా వారి గురించి ఒక పెద్ద ఎంటర్ప్రీన్యూర్స్ మాట్లాడు, అది కూడా కొంచెం 1-2% అది కూడా ప్లస్ అయింది. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఒక విషయం ఏంటంటే రాజకీయ పార్టీలు చేసే తప్పులు కూడా మనకు బీఆర్ఎస్ పార్టీకి రాకేష్ రెడ్డికి ప్లస్ అయింది. ఎందుకంటే మనం ఎలక్షన్ బూత్ దగ్గర చూసినామండి. ఆడ 20 మంది, 30 మంది, 100 మంది సంఖ్యలో, అంటే చదువు రాని వాళ్ళు 100 మంది ఒక దగ్గర కూర్చొని చదువుకున్నోని నువ్వు గిటు ఓటే అని చెప్తారు. అదేమన్నా కరెక్ట్ పద్ధతా? అసలు అదేమన్నా మామూలు ఓట్లా? అవేమన్నా గ్రాడ్యుయేట్ ఎలక్షన్ మేధావులు వేసే ఓట్లు గ్రాడ్యుయేట్స్ ఎవరికైనా వింటారా? ఆల్రెడీ వాళ్ళు మైండ్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళు ఎవరికి ఓటు వేయాలని వాళ్ళు డిసైడ్ అయ్యి వస్తారు. అట్లాంటి ఓట్ను ఎంత సర్కస్ తిరిగా అనిపించింది అంటే అక్కడ కూర్చొని గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ దగ్గర కూడా మామూలు ఎలక్షన్స్ తిరిగా 20 మంది, 50 మంది, 100 మంది గుంపులు కూర్చొని దాంట్లో నాట్ ఈవెన్ 1 గ్రాడ్యుయేట్ కూడా లేడు. అలా గ్రాడ్యుయేట్ లేడు. ఒక గ్రాడ్యుయేట్, ఒక చదువుకున్నోనికి ఇంకో చదువుకున్నోడు చెప్తే తింటాడు, కానీ చదువుకున్నోనికి చదువు రాని వాళ్ళు అందరు కలిసి చెప్తే తింటాడా? ఇది ఒక్కటే మీరు ఆలోచించండి. అంటే పార్టీలు ఫంక్షనింగ్ అన్నది ఎంత బ్లండర్ చేసినాయో చూడండి. చదువుకున్న వాళ్ళతో చెప్పిస్తే కొంచెమైనా వినాలి. కానీ ఒక ఎడ్డి బావులో అంటే చదువు లేని రాజకీయ నాయకులు అంటే కూడా తప్పులేదు, కానీ ఒక క్యారెక్టర్ లేని కొంచెం ఎడ్డెడ్డిగా ఉండే వాళ్ళు కూడా చెప్తే ప్రజలు వింటారని ఎట్లా అనుకుంటారు సార్ లీడర్లు? ఏడారా పోనీ గెలితేంది ఓడితేంది అనుకొని ఉన్నారు కాబట్టి మీరు అట్లా వదిలిందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి ఎవరిని పంపించాలో వాళ్ళనే పంపించాలి. కానీ మీరు ఈ దద్దమ్మలను, సౌటలను, ఎదవలను కొందరిని పంపిర్రు కాబట్టి, ప్రచారానికి కూడా పంపిర్రు కాబట్టి ఆ ప్రచారం తీరే తప్పు. ఎందుకు తప్పు అంటే ఎవరు చెప్పాలండి? 5వ తరగతి కూడా చదవకుండా పోయి నువ్వు గ్రాడ్యుయేట్ని ఎలక్షన్కి మాకు ఓటేయాలి, ఎందుకు ఓటేయాలని చెప్తే 5వ తరగతి కంటే గ్రాడ్యుయేట్ అయితే ఎక్కువనే తెలుస్తుంది కదా. అక్కడ పెద్ద దెబ్బ కొన్ని పార్టీలకు కూడా తగిలింది. అట్లా చెప్పలేదు. ప్లస్ ఇంకొక మేజర్ విషయం అయితే ఇదంతా నేను చెప్పిందంతా కూడా అది పబ్లిక్ ఎక్కడంటే ఎలక్షన్స్ బూత్ దగ్గర మాట్లాడుకుంటున్నారు. అరే ఇదేంది, ఈ చదువురాని వాళ్ళందరూ కలిసి మాకు చెప్తాను అని చెప్పి గ్రాడ్యుయేట్స్ అక్కడక్కడ అనుకుంటున్నారు. అయినా వీళ్ళు చెప్తే మేమెందుకు వింటామని చెప్పి అన్నారు. కాబట్టి అదే విషయాలు మీకు చెప్పుడవుతుంది. దీన్ని ఎవరిని కించపరిచినట్టు కాదు, ఎవరితోటి కాదు, ఉన్నట్టుగా చెప్తున్నా. అదొక పాయింట్. ప్లస్ ఈ పోటీ అన్నది బీజేపీ వాళ్ళు అంత యాక్టివ్గా వర్క్ చేయలేదు. దేనికైనా కూడా, అంటే వాస్తవంగా చెప్తున్నా, దేనికైనా కూడా యుద్ధం అంటేనే, ఎలక్షన్ అంటేనే శస్త్రాలన్నీ రెడీ చేసుకోవాలి. సామ వేద దండోపాయాలన్నీ
ఉండాలి. ఆ సామ వేద దండోపాయాలలో బీజేపీ ఫెయిల్ అయింది. అయినప్పటికీ బీజేపీకి బీఆర్ఎస్కి పోటాపోటీగా ఉండి ఒక ఒక ఏరియాలో ఉంది. ఖమ్మంలో వచ్చేసి కాంగ్రెస్కును బీఆర్ఎస్కు ఉంటుంది. నల్గొండలో వచ్చేసి కాంగ్రెస్కును బీఆర్ఎస్కు ఉంటుంది. సో ఈ ఓవరాల్గా చూసేది ఉంటే బీఆర్ఎస్ ఈజీగా రాకేష్ రెడ్డి గారు బ్రహ్మాండమైన మెజారిటీతోటి వారు మొదటి ప్రాథమిక ఓటుతోటే వారు బయటపడుతున్నారని ఇది మా అనాలిసిస్. ఇది విషయం అండి. అది కాకుండా ఇంకేమైనా జరిగేది ఉంటే మనం చెప్పలేం కానీ, ఎందుకంటే మనం దేవుళ్ళం కాదు కాబట్టి 100% చెప్పలేం కానీ, ఇప్పటికున్న మాకున్న సమాచారం ప్రకారం డేటా ప్రకారం రాకేష్ రెడ్డి గారు ఈజ్ ద లక్కీయెస్ట్ పర్సన్. వారికి ఇది కలిసి వచ్చింది. అది ఎట్లా కలిసి వచ్చిందంటే తీన్మార్ మల్లన్న మీద ఉన్న వ్యతిరేకత అన్నది బాగా కలిసి వచ్చింది. మన ఇంకోటి ఏంటంటే ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ కొంచెం బీజేపీ క్యాండిడేట్ ఏంటంటే ఈయనంత యాక్టివ్ కాదు, రాకేష్ రెడ్డి అంత యాక్టివ్ కాదు కాబట్టి అది కూడా ఒక కలిసి వచ్చింది. ఇది కూడా గట్టి క్యాండిడేట్, బలమైన క్యాండిడేట్, ఎట్లయినా గెలవాలని బీజేపీ అనుకోలేదు కాబట్టి ఇది కలిసి వచ్చిన అంశం. రాకేష్ రెడ్డికి అయితే లక్ అన్నిటికంటే ముందు ఏంటంటే ఇక్కడ నుదుటి మీద రాసి ఉంటే అది అవుతుంది. అతను 13 ఏళ్ళ కష్టం ఈరోజు ఫలించబోతుంది. ఒక మంచి నాయకుడిని మనం చట్టసభలో చూస్తున్నామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే, మీ మనోజ్.